కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీతో కొండా మురళి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 పేజీలతో కూడిన నివేదికను కమిటీకి ఇచ్చినట్టు తెలుస్తోంది. అనంతరం మాజీ ఎమ్మెల్సీ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్తో కాంగ్రెస్ పై తనకు అభిమానం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలనే తపన తనలో ఉందన్నారు. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో చెడునో అంతరాత్మకు తెలుసన్నారు. నేను బలహీనుడినా బలవంతుడినా అనేది అందరికీ తెలుసు. నన్ను రెచ్చగొట్టొద్దు. నేను రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వచ్చా. కాంగ్రెస్లో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తెలుసుకోవాలి. బీసీలను గౌరవించాలని కోరా. నేను దేనికి భయపడను. సీఎం పీసీసీ అంటే గౌరవం ఉంది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వరంగల్లో మాట్లాడతా అని కొండా మురళి పేర్కొన్నారు. గుర్తుకొచ్చి 2 రోజుల క్రితం అయిందేమో అనే ఒక బాధ కలిగింది. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా మరి నా గౌరవం. ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి ఇంత త్యాగం చేసినాం. మరి ఈరోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని ఒక బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ నన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ